నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 37వ షోరూం ఆరంభం. జ్యోతిని వెలిగించి ప్రారంభించిన ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి ప్రజలకు అభివాదం చేసి ఆటపాటతో సందడి చేసిన మీనాక్షి చౌదరి ఈ నెల 13న తెనాలిలో జాతీయ లోక్ అదాలత్ సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ ఏకా పవన్ కుమార్. అంగలకుదురులో రోటరీ క్లబ్ చే విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సిబ్బందితో 400 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు, అవసరమైన వారికి కళ్ల జోళ్లను పంపిణీ చేస్తామన్న రోటరీ బాధ్యులు. దోమలను నివారించగలిగితే ప్రాణాంతక వ్యాధులు దూరం. ఫ్రైడే డ్రైడే సందర్భంగా దోమల నివారణపై అవగాహన ర్యాలీ. దోమల నివారణకు ఇంటింటికి ప్రచారం చేసిన వివిధ శాఖల వైద్యులు, సిబ్బంది. పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు చుక్కపల్లి చిన్నబాబు మృతి. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ప్రజలను కలిసినప్పుడు వారు తమ దృష్టికి తీసుకువచ్చిన అంశాలతో పాటు ప్రతి వారం గ్రీవెన్స్ నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆయా సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ప్రతి వారం ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అంశాలను ఏ విధంగా చేయాలనే ఆలోచన చేస్తూ ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరించేలా చూస్తున్నారని తెలిపారు. ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కింద ఈ గ్రీవెన్స్ సెల్ అనేది కంపల్సరీగా జరపాలని చెప్పి నిశ్చయించిన తర్వాత ప్రతి శుక్రవారం ఎంతమంది అన్నా రాని గ్రీవెన్స్ సెల్ అనేది కంపల్సరీగా చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఆ సమస్యలు ఆర్థిక పరమైన సమస్యలు ఉంటే దాన్ని ఎట్లా చేయాలనేది, ఆర్థికేతర సమస్యలు ఉంటే వెంటనే పరిష్కార మార్గం చేసేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అనునిత్యం కూడా మేము గ్రామాలు వెళ్ళినప్పుడు కానీ వార్డులో తిరిగినప్పుడు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా, ఇదివరకు విద్యుత్ శక్తికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, అంతేకాకుండా ఆ సమస్యను కూడా ఎట్లా పరిష్కారం చేయాలన్న ఒక ఆలోచన సూర్య గారు దాన్ని వాడుకోమని చెప్పి సబ్సిడీని వాడుకుంటూ ప్రతి ఇంటికి సూర్య గారు ఉండేలాగా చేయమని చెప్పి కూడా అటు ప్రభుత్వం, పార్టీ పరంగా కూటమి నాయకత్వం అందరూ కూడా మనం చేస్తున్నాం. రెండవది, ఎక్కడైనా సరే గ్రామాల్లో కానీ ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా ధాన్యం సేకరించే దాంట్లో కూడా ఏదైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలాగా మంత్రి గారు ఉన్నా ఎక్కడన్నా సమస్య వస్తే ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలని చెప్పి అమ్మటి అధికారులతో మాట్లాడి పార్టీ పరంగా ఆ సమస్యని పరిష్కరిస్తాము. ఇది కాకుండా ఈ రోజున డైరెక్ట్గా వీళ్ళకి కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆధార్ కార్డు అనో, లేకపోతే పెన్షన్ అనో, లేకపోతే ఏదైనా ఆర్థికపరమైన వ్యక్తిగత సమస్యలు ఏమైనా వచ్చినా కూడా వాటిని కూడా మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడా డీల్ చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు పార్టీ పరంగా మేము ఉన్నాం. ఎందుకంటే మీరు గెలిపించిన ప్రభుత్వం కాబట్టి మీకోసం మేము ఉన్నామనే భావన కల్పించేదానికి స్థిరమైనటువంటి వారికి పాజిటివ్ అప్రోచ్ని కలగజేయాలనే సంకల్పం ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ సంకల్పానికి మేమందరం కూడా బలపరుస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించే మార్గాన్ని మేము కనుగొనటమే కాకుండా ఒకవేళ కనుగొనలేకపోతే ఎట్లా ఏం చేయాలనే దానికి కూడా ఆలోచించి పార్టీ సహాయకమై వాళ్ళకి సహాయపడతాం. వస్త్ర వ్యాపారంలో పేరెన్నికగన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తన 37వ షోరూంను తెనాలిలో ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ సినీ తార మీనాక్షి చౌదరి షోరూంను ప్రారంభించి సందడి చేశారు. ప్రజలు హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాల సందర్భంగా తెనాలిలో తన 37వ షోరూంను శుక్రవారం అట్టహాసంగా ఆరంభించారు. ప్రముఖ సినీ తార సంక్రాంతికి వస్తున్న ఫేమ్ మీనాక్షి చౌదరి జ్యోతిని వెలిగించి షోరూంను ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, 19వ వార్డు కౌన్సిలర్ డబుల్ హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తి ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వినూత్నమైన ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని పంచుతుందని చెప్పారు. వైవిధ్యభరితమైన కలెక్షన్స్ తో పండుగ వాతావరణాన్ని ముందుగానే ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సాంప్రదాయం మొదలుకొని సరికొత్త ఫ్యాషన్లను మేళవిస్తూ కుటుంబంలోని అన్ని తరాల వారిని అలరించేలా పండుగ చీరలు, పట్టు వెరైటీలు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఎథ్నిక్ వేర్, ఇండో వెస్ట్రన్ కేటగిరీలు షాపింగ్ మాల్లో ఉన్నాయని చెబుతూ కుటుంబ సమేతంగా అందరూ సందర్శించాలని కోరారు. ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్లు తెనాలిలోని షాపింగ్ ప్రియులకు హృదయపూర్వక స్వాగతం పలికారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చైర్పర్సన్, హోల్ టైమ్ డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ షోరూం ద్వారా 37వ మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని, తెలాని వాసుల అభిరుచుల్ని ప్రతిబింబించే వెరైటీలను అందించగలమని హామీ ఇచ్చారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సీర్నా రాజమౌళి మాట్లాడుతూ రాబోయే పండుగలకు శోభనిచ్చే షాపింగ్ అనుభూతిని తమ షోరూం తప్పకుండా అందిస్తుందని తెలిపారు. హోల్ టైమ్ డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ అన్ని పండుగలకు ఫ్యాషన్తో అన్ని రకాల వెరైటీలు షోరూంలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ పండుగ సీజన్ను తమ నూతన స్టోర్తో ప్రారంభించాలని సంస్థ డైరెక్టర్లు కోరారు. అనంతరం షాపింగ్ మాల్ ఎదుట ప్రత్యేక వేదికపై మీనాక్షి చౌదరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రేక్షకుల కోరికపై ఓ పాటను ఆలపించి స్టెప్పులను వేసి ఉర్రూతలూగించారు. అందరికీ నమస్కారం. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి. నేను చాలా 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 హ్యాపీ. ఎందుకంటే తెనాలిలో ఐ థింక్ ఒకసారి నేను ఇక్కడికి వచ్చాము, కానీ ఈసారి నాకు చాలా స్పెషల్. ఇది సంక్రాంతికి వస్తున్నాం, రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక వేరే లెవెల్ ప్రేమ్ అండ్ వార్మ్త్ అండ్ యాక్సెప్టెన్స్ ఇస్తుంది. ఐమ్ సో 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 హ్యాపీ. అండ్ అది బ్రాండ్ గురించి మాట్లాడండి, ఇది 37th స్టోర్ లాంచ్ ఈరోజు తెనాలిలో. అండ్ అంటే ఇక్కడ మీకు ఏదైనా క్వాలిటీ, క్వాంటిటీ, మటీరియల్, వెరైటీ, ఎన్ని రకాలు డిజైన్స్ అండ్ నాట్ జస్ట్ లేడీస్ కోసం, ఇక్కడ జెంట్స్ కోసం ఉంది అండ్ యూ హ్యావ్ ఫర్ కిడ్స్. సో అది ఒక మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంది ఇక్కడ. మీరు పెళ్ళైనా, పండగ అయినా, ఏదైనా ఒకేజన్కి మీకు ఇక్కడ డెఫినెట్గా దొరుకుతుంది. సో చాలా చాలా హ్యాపీకి ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్. మనకి ఏదైనా మీకు కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. అండ్ అవును, ఇప్పుడు క్రిస్మస్ కూడా వస్తుంది అండ్ మన అందరికీ ఒక ఫేవరెట్ ఫెస్టివల్ సంక్రాంతి కూడా వస్తుంది. సో ఐ థింక్ ఇది పర్ఫెక్ట్ టైమింగ్. మీ ఫ్యామిలీస్తో రండి, ఇక్కడికి షాపింగ్ చేయండి. అండ్ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మంచి మంచి డిజైన్స్, ఎన్ని రకాల ఆప్షన్స్, ట్రెడిషనల్, మోడర్న్, మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. అండ్ అంటే నేను చాలా హ్యాపీ ఈరోజు తెనాలికి నాకు ఒక అవకాశం దొరికింది. సో థ్యాంక్స్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ టు ఎవ్రీబడి. ఇక్కడ సురేష్ గారు అండ్ అభినయ్ గారు థ్యాంక్ యూ. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ. మీరు చాలా స్వీట్, చాలా చాలా హ్యాపీగా నాకు రిసీవ్ చేసుకున్నారు. సో నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 37th స్టోర్ మా తెనాలి, మన తెనాలిలో పెట్టాము. సో రియలీ గ్రేట్ అండి. మా ఫాదర్ వాళ్ళు తెనాలి నుంచే స్టార్ట్ అయ్యారు. సో మళ్ళీ ఇంత వ్యాపించిన తర్వాత 37th స్టోర్ మళ్ళీ తెనాలిలోకి విడిచిపెట్టడం అనేది నిజంగా ఒక ఆనందమైన విషయం. కమింగ్ బ్యాక్ టు రూట్స్ అంటారు కదా, అలా ఉంది మాకు. మేము సెకండ్ జనరేషన్, సురేష్ అండ్ అభినయ్. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. సో మన సౌత్ ఇండియా షాపింగ్ గురించి ప్రత్యేకంగా మేము ఏం చెప్పక్కర్లా. అన్ని రకాల వస్త్రాలు ఉంటాయి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, ఫంక్షన్స్, సెలబ్రేషన్స్, అన్నిటికీ అన్నీ మంచి క్వాలిటీ అండ్ అందుబాటు ధరల్లో ఉంటాయి. మెయిన్గా అది మోర్ దెన్ 80% ఆఫ్ ద ప్రోడక్ట్స్ మనకి బిలో 3000 ఉంటాయండి ఎంఆర్పి. సో అక్కడ ఏంటంటే మనకి బడ్జెట్ గురించి ఆలోచించకల్లా, నచ్చింది ఒకటి కాదు 2 కొనుక్కొని వెళ్ళొచ్చు. సో రాబోయేది వెడ్డింగ్ సీజన్ ఉంది, క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, మనకి సంక్రాంతి ఉంది. సో కరెక్ట్ టైంలో పెట్టామని మేము ఆశిస్తున్నాం. సో అందరూ రండి. తెనాలిలో ఈ నెల 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు వీలైనంత వరకు తమ కేసులను పరిష్కరించుకోవాలని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ ఏక పవన్ కుమార్ సూచించారు.
తెనాలిలోని 11వ అదనపు జిల్లా కోర్టు ప్రాంగణం 2వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో ఈ నెల 13వ తేదీ శనివారం జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ ఏకా పవన్ కుమార్ తెలియజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏడాదికి 4 పర్యాయాలు లోక్ అదాలత్ నిర్వహించాల్సి ఉంటుందని చెబుతూ తెనాలిలో 13న జరగనున్న లోక్ అదాలత్ 4వదని తెలిపారు. కోర్టు విచారణలో వాదోపవాదాల తరువాత తీర్పు ఒకరికి అనుకూలంగా వస్తుందని, మరొకరికి అసంతృప్తి ఉంటుందని చెప్పారు. లోక్ అదాలత్లో ఇద్దరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం ఉంటుందన్నారు. దీంతో పాటు న్యాయ సేవా సంస్థ ద్వారా సత్వర న్యాయం అందుతుందన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ట్రాఫిక్ కు సంబంధించి పెండింగ్ చలానాలను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. వీటితో పాటు ప్రీ లిటిగేషన్ కేసులు, బ్యాంకుల్లో అప్పులకు సంబంధించిన పరిష్కారాలు, 498A గృహహింస కేసులు, విడాకుల కేసులు, ప్రామిసరీ నోట్లు, ఆస్తి వివాదాలు, పెట్టి కేసులు, చెక్ బౌన్స్ కేసులను లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చునని వివరించారు. గత సెప్టెంబర్లో జరిపిన 3 లోక్ అదాలత్ల్లో తెనాలిలో 746 కేసులు పరిష్కారం జరిగాయని చెబుతూ ఈసారి మరింత మంది తమ కేసులను న్యాయ సేవా సంస్థ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేయాల్సింది ఏమిటంటే 2 విషయాలు ఉన్నాయి. 13/12/2025 అంటే రేపు వచ్చే శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్తు మన తెనాలిలోని 11వ అదనపు జిల్లా కోర్టు ప్రాంగణంలోను, అట్లాగే 2వ అదనపు మ్యాజిస్ట్రేట్ గారి కోర్టు ప్రాంగణంలో కూడా లోక్ అదాలత్తు జరుగుతోంది. ఈ లోక్ అదాలత్ జరగటం ఈ సంవత్సరంలో ఇది 4వ విడత, 4వసారి లోక్ అదాలత్ జరుగుతోంది. ప్రతి సంవత్సరము కూడా సుప్రీంకోర్టు ఆదేశానుసారము 4 సార్లు సుమారుగా లోక్ అదాలత్లు నిర్వహించడం జరుగుతోంది. లోక్ అదాలత్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కోర్టులో పెరిగిపోతున్నటువంటి పెండింగ్ వ్యాజ్యాల దృష్ట్యా ప్రజలకి సత్వర న్యాయం అందలేకపోతున్నది కనుక ప్రజలకి సత్వర న్యాయం కావాలి అనుకుంటే ప్రజల మధ్య సఖ్యత ఏర్పాటు చేయాలి అని అంటే వాళ్ళకి ఒక సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళ కేసులు వాళ్ళు రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న సదుద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటిది ఈ లోక్ అదాలత్లు. ప్రతి సంవత్సరము కూడా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 13వ తారీఖు మన కోర్టు ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతోంది. మీ అందరికీ తెలిసిన విషయం ఏమంటే ఎవరైనా కేసులు వేసుకుంటే వాదోపవాదాలు విన్న తర్వాత సర్వసాధారణంగా తీర్పులు ఏ ఒక్కరికో అనుకూలంగా వస్తాయి తప్పితే ఇద్దరికి అనుకూలంగా వచ్చే సందర్భాలు చాలా తక్కువ. దానివల్ల మళ్ళీ అసంతృప్తి చెందిన వర్గం ఎవరైనా కానీ మళ్ళీ పైకోర్టులకు వెళ్ళి వాళ్ళ యొక్క సమయాన్ని కానీ డబ్బును కానీ తద్వారా తెలియకుండా వారి జీవిత కాలాన్ని కూడా వృధా చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఎక్కువగా ఉండటం వలన ప్రజల మధ్య సహృద్భావ వాతావరణం అనేది తగ్గిపోతోంది. ప్రజల్లో సహృద్భావ వాతావరణాన్ని పెంచడానికే కానివ్వండి, వాళ్ళ మధ్య విభేదాలు తగ్గించడానికి, అట్లాగే కేసులు సత్వర పరిష్కారం అయ్యే విధంగా చూసుకోవడానికి కూడా ఉపయోగపడే ఈ లోక్ అదాలత్ని ప్రజలందరూ కూడా సత్వరము అర్థం చేసుకొని ఎక్కువ కేసులు వాళ్ళకు ఏమైనా మ్యాటర్స్ ఏదైనా ఉన్నట్లే అయితే వాటిని అన్నింటిని కూడా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా మండల న్యాయ సంస్థ తరపున నేను కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన విషయము ఒకటి ఉన్నది. ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అని చెప్పేసి అంటారు. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 116/2024 అని మొన్న రూరల్ మండలం అంగలకుదురులో ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దాదాపు 400 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం, ఆంధ్ర పారిస్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్, చావవారిపాలెం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ నల్లమోతు మృత్యుంజయ ప్రసాద్ సుచేతల ఆర్థిక సహకారంతో శుక్రవారం ఉచిత నేత్ర పరీక్షా శిబిరం నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ గోడవల్లి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని రోటరీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపల్ అనురాధ, అంగలకుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గ్రామ గణేష్ యూత్ అధ్యక్షుడు వీరవల్లి మురళీకృష్ణ ప్రారంభించారు. ఇంటర్మీడియట్ 8, 9, 10 తరగతుల విద్యార్థులు 400 కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా కళ్ళజోళ్లను పంపిణీ చేయడానికి రోటరీ క్లబ్ సిద్ధత వ్యక్తం చేసింది. కార్యక్రమంలో అమరావతి రీజియన్ సంయుక్త కార్యదర్శి గుత్తా వెంకటరత్నం, రోటరీ సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాస్తి నరేంద్ర, రోటరీ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, సభ్యులు అర్జున్ రావు, ఐపీపీ ఈదర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉచిత నేత్ర వైద్య శిబిరంలో గూడవల్లి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు చెందిన బి నవీన్ రాజ్, చింత బాపూజీ, నక్క రాంబాబు, డి సరళారావు, శైలజారావు, పాఠశాలకు చెందిన రామకృష్ణ, జనార్దన్ రావు, పిడి రవిరాజు పాల్గొన్నారు. తెనాలి వైకుంఠపురం ఆంధ్ర పారిస్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో
ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల గోడవల్లి వారి సౌజన్యంతో చావావారిపాలెంలో గ్రామస్తులు ఎన్ఆర్ఐ నల్లమోతు మృత్యుంజయ ప్రసాద్ సుచేతల ఆర్థిక సహకారంతో అంగల్కుదురు హై స్కూల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేత్ర వైద్య శిబిరంలో కంటి చూపుతో ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి నల్లమోతు మృత్యుంజయ ప్రసాద్ సుచేతల గారికి తెనాలి వైకుంఠపురం క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అంగల్కుదురు జడ్పీ హై స్కూల్లో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారు మరియు నల్లమోతు మృత్యుంజయ ప్రసాద్ గారు సుచేత గారి వాళ్ళ సహకారంతో ఇవాళ అంగల్కుదురు హై స్కూల్లో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం జరపడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే పిల్లలు గతంలో తీసుకునేటటువంటి ఫుడ్ వేరు, ఈ రోజుల్లో ఏ విధమైనటువంటి జంక్ ఫుడ్లకు అలవాటు పడిపోయి పోషకాలు ఉన్నటువంటి ఒక మంచి ఫుడ్కి దూరంగా 90% జంక్ ఫుడ్లకే అలవాటు పడిపోయారు. దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలతో ఇవాళ అవి కూడా చిన్న పిల్లలకే స్పెట్స్. ఇప్పుడు నలుగురిని టెస్ట్ చేస్తే వాళ్ళల్లో ఇద్దరికి ఐ ప్రాబ్లం ఉంది, సైట్ ఉంది. మనం సంపాదించిన దాంట్లో కొంతైనా సరే ఈ సమాజానికి ఖర్చు పెట్టాలి, ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ని మనం ఇవ్వాలి అనే దాంట్లో ఈ వైకుంఠపురంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో నల్లూరు వెంకటేశ్వర గారు కానివ్వండి, వెంకటరత్నం గారు కానివ్వండి, ఈదర సీన్ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, నరేంద్ర గారు కానివ్వండి, ఎవరైతే ఇవాళ దీంట్లో కీలకంగా ఎవరైతే ఉన్నారో. మాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ అండి, జూనియర్ కాలేజ్ కూడా ఉంది అంగల్కుదురు. ఎల్వి ప్రసాద్ గారి ఐ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వారి యొక్క సహకారంతో మా పాఠశాల నందు ఈ ఐ చెకప్ అనేది చేయడం, అలానే ఉచితంగా అందరికీ కూడా కళ్ళజోళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమాన్ని మా స్కూల్లో పెట్టినందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. దాదాపు హై స్కూల్ అంటే 6th to 10th మాకు 431 మెంబర్స్ ఉన్నారు. అలానే కాలేజ్కి వచ్చేసరికి 93 మెంబర్స్ ఉన్నారు. సో వీరందరికీ ఐ టెస్ట్ చేసి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దోమల నివారణతో ప్రాణాంతక వ్యాధులు దూరం కాగలవని పెనపాడులోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పరిసపోగు హనోక్ బాబు అన్నారు. ఇందుకోసం దోమల పుట్టుకను అరికట్టగలగడం కీలకమన్నారు. దోమల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మలేరియా, ఫైలేరియా ఆరోగ్య సిబ్బంది కలిసి పట్టణంలో దోమల నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా ఇంటింటికి దోమల నివారణపై అవగాహన కల్పించారు. పినపాడులోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ పరిసపోగు హనోక్ బాబు మాట్లాడుతూ దోమ చిన్నదే అయినా దాని వలన ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ, చికెన్ గున్యా ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాల్లో దోమల సంఖ్య పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి పలు రకాల వ్యాధులకు కారణం అవుతున్నాయని అన్నారు. దోమలను అశ్రద్ధ చేస్తే బోధకాలు వంటి వ్యాధులతో దీర్ఘకాలికంగా బాధపడాల్సి ఉంటుందని చెప్పారు. ఇటీవల స్క్రబ్ టైఫస్ అనే కొత్త వ్యాధి వస్తోందని చెబుతూ నల్లి వంటి చిన్న పురుగు కుట్టడం వలన ఈ వ్యాధి సోకుతోందని, ఈ పురుగులు ఎక్కువగా పిచ్చి మొక్కలు పెరిగే ప్రాంతాల్లో పొలాల్లో ఉంటాయని అన్నారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, ఫైలేరియా ఎస్హెచ్ఐ గుద్దంటి రవికుమార్, సూపర్వైజర్లు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, తిరువీధుల శివరామ ప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ మున్నంగి రత్నాకర్ రావు, సయ్యద్ కరీముల్లా, ఆలా వేణుగోపాలరావు, సంక శరత్బాబు, షేక్ బాషిద్, ఫార్మసిస్ట్ బి సంధ్యారాణి, పి సుధీర్ కుమార్, డిఓ టి వెంకట గోపాలకృష్ణ, స్టాఫ్ నర్స్ ఆర్ గురవమ్మ, ఏఎన్ఎం నిర్మలా, శ్రీదేవి, సుశాంతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ హానోక్ బాబు అండి. నేను గత సంవత్సరంగా మన తెనాలి పెనపాడు ప్రాథమిక వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్గా ఒక వైద్యాధికారిగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ మరి మనం చూస్తూ ఉన్నప్పుడు మరి గౌరవం ఉన్నటువంటి డిఎండ్ఓహెచ్ మేడం గారి ఆదేశాల ప్రకారం ప్రతి వారం కూడా మనం ప్రతి శుక్రవారం కూడా
ఫ్రైడేగా మనం పాటిస్తూ ఉన్నాము. మలేరియా డిపార్ట్మెంట్ వారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మన హాస్పిటల్ వారు అందరం కూడా మనం ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడేగా మనం పాటిస్తూ ఉన్నాము. మరి ఏంటి ఫ్రైడే అని చూసినప్పుడు వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఏదైతే వెక్టార్స్ అంటే దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధులన్నిటి నుంచి మనం రక్షణ పొందడానికి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. వీటిలో ఫ్రైడేలో ఏం చేస్తామంటే మనం ఎలా కంట్రోల్ చేయాలి, దోమలు రాకుండా ఎలా కంట్రోల్ చేయాలి, దోమలు కుట్టకుండా ఎటువంటి వ్యాధులు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ వ్యాధులు వస్తే మనం ఎలా చూసుకోవాలని కూడా ప్రత్యేకంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తూ, అలాగే పరిశుభ్రత గురించి కూడా ప్రత్యేకంగా ఈ వారం ప్రతి శుక్రవారం కూడా మనం శ్రద్ధ తీసుకుంటున్నాం. అలా అయితే మరి పట్టణానికి చెందిన టీడీపీ నేత చుక్కపల్లి సురేష్ బాబు మృతి చెందారు. ఆయన భౌతిక కాయానికి టీడీపీ నాయకులతో సహా పలువురు నివాళులర్పించారు. తెనాలి గంగనమ్మపేటలోని కృష్ణుడి గుడి పక్కన నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు చుక్కపల్లి సురేష్ బాబు అనారోగ్యం కారణంతో శుక్రవారం తన స్వగృహంలో మృతి చెందారు. చుక్కపల్లి సోదరుల్లో చిన్నవాడైన సురేష్ బాబును చిన్నబాబు అని జనం పిలుస్తూ ఉంటారు. అనారోగ్యానికి గురైన సురేష్ బాబుకు వైద్యులు చికిత్స చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సాయంత్రం గంగనమ్మపేటకు చేరుకున్నారు. సురేష్ బాబు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు సురేష్ బాబు సోదరుడు పెదబాబుకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్సివి ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ అన్న, బత్తుని సదాశివరావు, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు గరికపాటి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం చిన్నబాబు అంత్యక్రియలు జరిగాయి. చుక్కపల్లి సురేష్ బాబు అనే అందరూ ఆప్యాయంగా చిన్నబాబు అని పిలుచుకునే చుక్కపల్లి సురేష్ బాబు చనిపోవటం చాలా బాధాకరం. గంగానంపేటలో మొట్టమొదటి నుంచి కూడా చుక్కపల్లి జగ్గయ్య గారి పిల్లలు మొట్టమొదటి నుంచి ఇక్కడ జెండా కట్టిన దగ్గర నుంచి కూడా పార్టీకి పట్టుకొమ్మలాగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అప్పటికి ఇప్పటికి కూడా అటువంటి చుక్కపల్లి జగ్గయ్య గారి కుటుంబం, వారి ఆడపిల్లలు కానివ్వండి, వారి ఇద్దరు కొడుకులు కానివ్వండి, అందరూ కూడా తెలుగుదేశానికి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసిన వాళ్ళలో గంగానంపేటలలో వాళ్ళని మొదటగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఆ కుటుంబంలో సురేష్ చిన్నబాబు చనిపోవటం చాలా బాధాకరం. పార్టీకి కూడా చాలా తీవ్ర నష్టం. అందరూ కూడా అతని సేవలు అందరూ పొందిన వాళ్ళే. ఈ తెనాలిలో నన్నపరేని రాజకుమార్ లాంటి వాళ్ళకు కూడా ఎక్కడో వినుకొండలో ఎక్కడో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా పనిచేస్తూ పార్టీకి పట్టుకొమ్మలాగా ఉంటున్న ఆయన చనిపోవటం పార్టీకి చాలా నష్టం. ఇవాళ తెనాలి నియోజకవర్గం అంతా కూడా దిగ్భ్రాంతి చెందింది అతని అకాల మరణానికి. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అతనికి ఎంతోమంది స్నేహితులు అందరూ కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సూపర్ స్టార్ కృష్ణ పేరిట మటన్, చికెన్, సీ ఫుడ్ షాపును తెనాలిలో ఏర్పాటు చేశారు. ఈ ఫ్రోజన్ ఫుడ్ షాప్ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించారు. స్థానిక ఐతనగర్లోని బెరాక చర్చ్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ మటన్, చికెన్, సీ ఫుడ్ షాపును శుక్రవారం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు ఆనంద్ కిషోర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రొపరేటర్ జ్యోతుల బాబీ వారి మిత్ర బృందం పర్యవేక్షించారు. తెనాలి పట్టణ ప్రజలకు మంచి ఫ్రోజన్ ఫుడ్ అందించే ఆలోచనతో ఈ షాప్ను ఏర్పాటు చేసినట్లు ప్రొపరేటర్ జ్యోతుల బాబీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్నవ ప్రభాకర్, ఎండ్రపాటి అశోక్ కుమార్, మట్లపూడి ప్రభాకర్, జ్యోతుల రాజశేఖర్, జ్యోతుల రత్నరాజు, జ్యోతుల కనక సుందర్రావు, గుమ్మడి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటుడు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీద ఇక్కడ చికెన్ సెంటర్ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాణ్యమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, రుచికరమైనటువంటి తినుబండారాలని, అదేవిధంగా చికెన్, మటన్, ఎగ్స్ వీటన్నిటిని సప్లై చేసే వ్యాపారాన్ని సోదర సమానులు బాబీ గారు ప్రారంభించుకోవటం, ఆ ప్రారంభించుకున్నటువంటి షాప్ని ప్రారంభించడానికి సురేష్ గారు, అదేవిధంగా
డేవిడ్ గారు పెద్దలు, ఐతనార్ పెద్దలు మేమందరం కూడా రావటం అనేది చాలా సంతోషం. మా చేతుల మీద ప్రారంభమైనటువంటి ఈ యొక్క షాపు మంచి సెంటర్లో ఉంది. ఎవరైతే ఈ షాప్లో కొనుక్కోవటానికి వచ్చిన లబ్ధిదారులు సంతోషంగా, నమ్మకంగా ఉండేలాగా విశ్వాసంతో, ఆ విశ్వాసాన్ని కలగజేసే విధంగా వ్యాపారం చేయగలిగినటువంటి సమర్థత, శక్తి బాబీ గారికి ఉంది అని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ దినదినాభివృద్ధి చెందాలని చెప్పి అన్ని రకాలుగా కూడా ఆ భగవంతుడు కృప, దయ వీరి మీద ఉండాలని చెప్పి అలాంటి ఆశీస్సులు. ఈరోజు ఐదానగర్లో మరి సెంటర్లో పెరగ చర్చి పక్కన జ్యోతుల బాబీ గారు మరి దళిత నాయకులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన సూపర్ స్టార్ కృష్ణ మటన్ అండ్ చికెన్ సీ ఫుడ్స్ అనే ఒక షాపుని మరి ప్రజలందరూ కూడా వారి యొక్క ఆరోగ్యాల రీత్యా మరి ప్రతి సండే మరి ప్రతినిత్యం కూడా వారు మంచి ఆహారాన్ని, అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ ప్రోటీన్ ఫుడ్లో భాగంగా ఒక చికెన్, ఒక మటన్, అలాగే సీ ఫుడ్స్ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో తీసుకొస్తూ మరి ఈ పట్టణంలో కూడా మంచి ఆరోగ్యాన్ని తీసుకోవడానికి వారందరికీ కూడా అందుబాటులోకి ఈ ఫుడ్స్ని తీసుకురావడం జరుగుతుంది. మరి జ్యోతుల బాబీ కొత్తగా ఒక పరిశ్రమలాగా దీన్ని ఏర్పాటు చేస్తూ కొంతమందికి ఉపాధి కూడా కలిగించుతూ ముందుకు వెళ్తూ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారు కూడా ఈ విషయాన్ని గమనించి మరి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మరి సూపర్ స్టార్ కృష్ణ గారు మరి ఆయన పేరు మీద ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది, ఈ రోజున ఈ షాప్ అనేటువంటిది ఓపెన్ జరగడం జరుగుతూ వచ్చింది. కాలభైరవాష్టమి, కాలభైరవి జయంతిని తెనాలిలో గల శ్రీ మహాకాలభైరవ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కాశీ క్షేత్ర పాలకుడైన శ్రీ కాలభైరవ స్వామికి తెనాలి సిబిఎన్ కాలనీలో రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ దగ్గర గల ఆలయంలో శుక్రవారం కాలభైరవాష్టమి, కాలభైరవి జయంతిని వైభవంగా జరిపారు. మార్గశిర బహుళాష్టమి, శ్రీ కాలభైరవాష్టమి, కాలభైరవి జయంతి సందర్భంగా కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకాలు చేశారు. తదుపరి 108 సార్లు కాలభైరవాష్టకం పారాయణ జరిగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ వ్యవస్థాపకులు, కాలభైరవ స్వామి ఉపాసకులు హేమసుందర్ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీమన్నారాయణ ఉమామహేశ్వర కాలభైరవ స్వామి దేవస్థానం రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ 13వ బ్లాక్ వద్ద విచ్చేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీమన్నారాయణ ఉమామహేశ్వర కాలభైరవ స్వామి ఆలయం వద్ద ఈరోజు మార్గశిర బహుళాష్టమి కాలభైరవ స్వామి జయంతి కాలభైరవ అష్టమి సందర్భంగా ఈరోజు స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకాలు, తదుపరి స్వామివారి అష్టకం 108 సార్లు పారాయణం చేయడం జరుగుతుంది. తదుపరి స్వామివారి తీర్థప్రసాదాల వితరణ కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులకు కూడా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా గ్రహించి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మనకు ప్రేక్షకుల అంచనాల్లో విపరీతమైన హైప్ నెలకొన్న అఖండ 2 ట్యాగ్ లైన్ తాండవం సినిమా విడుదలైంది. అనివార్య కారణాలతో ఒక్కసారి కొద్ది రోజులు ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా నిజంగా తాండవమేనా అని ఉత్కంఠ నెలకొంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ తర్వాత భారీ అంచనాలతో రూపొందించిన సినిమా అఖండ 2 తాండవం సినిమా శుక్రవారం విడుదలైంది. నందమూరి బాలకృష్ణ, సంయుక్త హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదల కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆతృతతో వేచి చూస్తోన్న విషయం తెలిసిందే. వారందరి ఆశలు శుక్రవారం తీరాయి. ఉదయం 4:30 గంటల షోతో వెండితెరపై మరొకసారి బాలకృష్ణ విశ్వరూపం చూసే అవకాశం లభించింది. తమ అభిమాన నటుడి సినిమాతో ప్రేక్షకులు నిజంగా తాండవమేనా అనేది చూద్దాం. ఇతర పాత్రలో ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, జగపతి బాబు, కబీర్ దుహాన్ సింగ్, స్వాస్తా చటర్జీ, రాన్సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకు సంగీతం ఎస్ఎస్ తమన్ కాగా సినిమాటోగ్రఫీ సి రామ్ ప్రసాద్, ఎడిటింగ్ తమ్మిరాజు, నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, ఈశాన్ సక్సేనా, తేజస్విని. నందమూరి సమర్పించిన ఈ సినిమాకు రచన, దర్శకత్వం బోయపాటి శ్రీను. హిందూ సంస్కృతి గురించి చాలా బాగా చెప్పాడు బోయపాటి. జై బాలయ్య. బాలయ్య బాబు సెక్సీ సూపర్ హిట్, మామూలుగా లేదు సినిమా, మస్తుగా ఉంది. అసలు బాలకృష్ణ స్టెప్పులు కానీ బాలకృష్ణ డైలాగులు కానీ సూపర్గా ఉన్నాయి. సూపర్ బాగుంది. బ్లాక్ బాస్టర్. జై బాలయ్య సూపర్, మామూలుగా లేదు. యాక్షన్ కేక
భారతదేశ సనాతన ధర్మం గురించి బాగా చెప్పాడు. సినిమా 100% చాలా బాగుంది సినిమా, చాలా సూపర్. జై బాలయ్య, జై హిందుత్వం, సూపర్ బాలయ్య, సూపర్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. సినిమాకే టాప్ లెవెల్లో ఉంటే బాగుంది, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అది ఐ లవ్ యూ కొత్తగా పోయింది. జై బాలయ్య, జై జై బాలయ్య. చాలా బాగుందండి, అదిరిపోయింది. సినిమా సూపర్ ఉంది. ఫైట్స్, బాలయ్య బాబు యాక్షన్, తాండవం, శివ తాండవమే బాగా చేశారు. చాలా బాగుంది, అందరు ఫ్యామిలీతో సహా చూడొచ్చు. అక్కడ బాలయ్య అంటారు, బాలయ్య, జై బాలయ్య. చిత్తకొట్టే చూడన్న అఖండ తాండవం జై బాలయ్య. తాండవం అంటే బాలయ్య బాబే. చాలా ఎక్సలెంట్గా ఉంది. సూపర్ హిట్ మూవీ, చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ. బాలయ్య బాబు చాలా కొత్తగా కనిపించారు. యాక్షన్ కానీ ఇది కానీ సాంగ్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది మూవీ. మాత్రం ఎక్సలెంట్. ఇది ఫ్యామిలీతో కూడా వచ్చి చూడాల్సిన మూవీ. ఈ ఇంతవరకు ఇలా బాలకృష్ణ ఇలా చేయలేదని అనుకుంటున్నాను. అంత అద్భుతంగా యాక్టింగ్ చేశారని అనుకుంటున్నాను. సూపర్ హిట్ మూవీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 37వ షోరూం ఆరంభం. జ్యోతిని వెలిగించి ప్రారంభించిన ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి. ప్రజలకు అభివాదం చేసి ఆటపాటతో సందడి చేసిన మీనాక్షి చౌదరి. ఈ నెల 13న తెనాలిలో జాతీయ లోక్ అదాలత్ సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ ఏకా పవన్ కుమార్. అంగలకుదురులో రోటరీ క్లబ్ చే విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సిబ్బందితో 400 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు, అవసరమైన వారికి కళ్ల జోళ్లను పంపిణీ చేస్తామన్న రోటరీ బాధ్యులు. దోమలను నివారించగలిగితే ప్రాణాంతక వ్యాధులు దూరం. ఫ్రైడే డ్రైడే సందర్భంగా దోమల నివారణపై అవగాహన ర్యాలీ. దోమల నివారణకు ఇంటింటికి ప్రచారం చేసిన వివిధ శాఖల వైద్యులు, సిబ్బంది. పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు చుక్కపల్లి చిన్నబాబు మృతి. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Please subscribe to our YouTube channel.